అధికారంలో లేకపోయినా వారి హవా కొనసాగుతోంది. పోలీసులతోనే వాగ్వాదానికి దిగడం వారి నైజం. చట్టమంటే గౌరవం లేదు, అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు వైసీపీ నేతలు. వాళ్ళు ఎవరో కాదు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ఇటీవల జంట హత్యల కేసులో విచారణకు హాజరయ్యారు. అయితే పోలీసులు ఇద్దరిని వివిధ రకాలుగా విచారణ చేపట్టినా వారు చెప్పిన సమాధానాలతో ప్రస్తుతం పోలీసులు అవాక్కయ్యారు. అసలు జరిగిన విచారణలో పిన్నెల్లి సోదరులు ఏం చెప్పారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి సోదరుల జంట హత్య కేసులో A6, A7 నిందితులుగా పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారు. కేసుకు సంబంధించిన అంశంలో మాచర్ల సర్కిల్ కార్యాలయానికి హైకోర్టు న్యాయవాదులు మనోహర్ రెడ్డి, రామలక్ష్మణ్ రెడ్డిలతో కలిసి హాజరయ్యారు. గురజాల డీఎస్పీ జగదీష్, మాచర్ల రూరల్ సీఐ నఫీస్ బాషా వీరిని విచారించారు. విశేషం ఏంటంటే జంట హత్యల కేసులో పోలీసులు నోటీసులతో అజ్ఞాతంలో ఉన్న వెంకట్రామిరెడ్డి సైతం బయటకొచ్చారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వెల్దుర్తి జంట హత్యలకు సంబంధించిన కేసులో 9 గంటల పాటు పిన్నెల్లి బ్రదర్స్ ని మాచర్ల పోలీసులు విచారించగా వారి నుంచి ఆశించిన సమాధానం అయితే రాలేదు. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉదయం 10:45 నుంచి సాయంత్రం 4:30 వరకు విచారించిన అధికారులు సుమారు 100కు పైగా ప్రశ్నలు సంధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఒకే ఒక్క సమాధానం, అసలు ఆ కేసుతో తనకు సంబంధం లేదని బదులిచ్చారు. అయితే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణ సమయంలో గట్టిగా ప్రశ్నలు ఏమీ అడగలేదని, కేసుకు సంబంధించినటువంటి అంశంలో పాత్ర ఏంటి, వారితో ఏమైనా ఫోన్లో మాట్లాడారా, రాజకీయ కోణంలో జరిగిన హత్య కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా అని ప్రశ్నించారని తెలుస్తోంది. పిన్నెల్లి విషయంలో పోలీసులు మెతక ధోరణితో ప్రశ్నలు అడిగారని విమర్శలున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గంటల కొద్దీ విచారణ చేపట్టిన అధికారులు రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిని మాత్రం విచారణ సమయంలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదంటున్నారు. ఆయన్ని సాయంత్రం సమయంలో కొద్దిసేపు మాత్రమే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను అడిగారు. హత్యలు జరిగిన సమయంలో మీరెక్కడున్నారు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా అనే కోణంలో విచారించారని తెలుస్తోంది. అయితే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పోలీసులు ప్రశ్నలు అడిగినా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, అసలు వాళ్ళెవరో నాకు తెలియదు అని బుకాయించడం విశేషం. విచారణ అధికారులు అన్ని రకాల ప్రూఫ్స్ ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ముందు ఉంచినా వారి సహజ ధోరణిలోనే నిర్లిప్తంగా సమాధానం చెప్పారని అంటున్నారు. అందుబాటులోని ఫోన్ డేటాకు సంబంధించిన ప్రశ్నలు అడిగినా సమాధానాలు సరిగా రాలేదంటున్నారు. తనకు ఫోన్లో ఉన్న డేటా గురించి గాని, ఆ ఫోన్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవేవీ తమకు సంబంధం లేదని, నిందితులు ఎవరితో మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదని పిన్నెల్లి బ్రదర్స్ చెప్పారట. సిగ్నల్ ఆధారంగా మీ ఫోన్లో ఆ రోజు నిందితులకు సంబంధించిన సిగ్నల్స్ కి సమీపంగా వచ్చాయనే విధంగా చెప్తే, ఆ ఫోన్లోకి మాకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఫోనే వాడటం లేదని, రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడటానికి కూడా ఈ మధ్యకాలంలో తాము ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడలేదని అనే విధంగా ఇద్దరు కూడా ఒకే రకమైన సమాధానాలు చెప్పారని అంటున్నారు. న్యాయ నిపుణులు సలహాలు తీసుకొని పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని పోలీసు వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోసారి పిన్నెల్లి బ్రదర్స్ ని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో మళ్లీ పిన్నెల్లి బ్రదర్స్ ని మరోసారి విచారించే అవకాశాలున్నాయి. ఈసారి బలమైనటువంటి ఆధారాలను సేకరించిన తర్వాతే పిన్నెల్లి బ్రదర్స్ ని విచారించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎన్నికల టైంలో అనేక కేసులు నమోదు కావడంతో తప్పించుకొని తిరుగుతున్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బయటకు రావడంతో ఆయన విషయంలో పోలీసులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనోని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.